ఇక తాను ఎన్నికలకు దూరం అంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు మగా బ్రదర్ నాగబాబు. నిన్న మొన్నటి వరకు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో నేను అసలు ప్రత్యక్ష రాజకీయాలకే దూరం అవ్వబోతున్నాను అంటూ కూడా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్న మొన్నటి వరకు అనకాపల్లి ఎంపీ భరిలో నాగబాబు గారు ఉండబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది కూటమిలో భాగంగా. కానీ ఆయనేమో ఇక నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అంటూ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఏంటి మేడం అసలు ఏం జరిగింది? అదే ఇంతకుముందు 1-2 సార్లు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, ఫలితం దక్కలేదు. పైగా ఆయన ఈ మధ్య కొంచెం రాజకీయాలకి పరిమితం అయ్యారని అనిపిస్తుంది. అంటే పరిమిత స్థాయిలో రాజకీయాల్లో ఉంటున్నారు. అంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉన్నంత దూకుడైతే లేదు. అప్పుడు అన్నీ తానయ్యి అల్లు అరవింద్ నాగబాబు ఇద్దరే మెయిన్ అవును. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమీ అసలు పట్టించుకోలేదు. ఆయన యువరాజ్యం ఆ పనులు వాటిల్లో కొంచెం బిజీగా ఉన్నారు. కానీ పెద్దగా ఏదైనా వాళ్ళిద్దరు భుజస్కంధాల మీద వేసుకుని పార్టీని ఆ స్థాయికి తీసుకొచ్చారు. సరే, అది తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది, ఆ చరిత్ర సమాప్తం అయిపోయింది. అయితే ఇప్పుడు తమ్ముడు పెట్టిన పార్టీలో కూడా అప్పుడప్పుడు ట్వీట్లు చేయటం, అంటే కొంచెము నాగబాబుకి నోరు కుదరదేమో అనే ఒక అపప్రద అయితే ఆయన మీద ఉంది. ఇదివరకు ఎప్పుడు మాట్లాడినా ప్రజారాజ్యం పార్టీలో మాట్లాడినివ్వండి, తర్వాత కూడా ఆయన పోయినసారి పోటీ చేయడం నరసాపురంలో ఓడిపోవటం జరిగింది కదా. ఈసారి పోటీ చేస్తారా చేయరా, పైగా ఆయనకు కొంచెం అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లున్నాయి. దాంతో పోటీ చేస్తారా చేయరా అనేది ఒక డోలాయమాన స్థితే ఉన్నది. అయితే కానీ పార్టీకి సంబంధించిన ట్వీట్లు ఇవ్వడం పెట్టడం కానీ ఏదైనా కొంచెం పరిణితి కనిపిస్తూ ఉంది. మొన్న సీట్లు తక్కువ అని కొంతమంది మాట్లాడుతుంటే కూడా ఆయన చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు మనము కొంచెం కృతజ్ఞత చూపించాలి, మన బలం ఎంత ఉందో సీట్లు ఎక్కువ ఇస్తే గెలవాలి కదా, అసలు మనం ఎంత ఉన్నాము, అందుకని ఇచ్చిన దాన్ని మనం అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని పార్టీని పెంచుకోవడానికి ఉపయోగపెట్టుకోవాలి తప్పితే ఇప్పుడు సీట్ల దగ్గర గొడవ పట్టడం కాదు, అది ఇది అని చెప్పి కొంచెం భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి అని కార్యకర్తలకి ఉద్బోధ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం, సీట్లు కాదు. మన పార్టీ నిలబడటము, మన పార్టీని నిలబెట్టుకుంటానికి ఇది ఒక అవకాశంగా చూడండి అని చెప్పి ఆయన చెప్పటం. అలాగే హరిరామ జోగయ్య వీళ్ళందరూ ఎంత రెచ్చగొట్టినా, ముద్రగడ పద్మనాభం తొణక్కుండా బెనక్కుండా బాగా, అదే ఇదివరకు నాగబాబు అయితే ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండేవాడు, ఆ వ్యవహారం ఇంకాస్త అటు అయ్యేది. ఎందుకు ఒకసారి గాడ్సే గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చాలా నవ్వులు పాలయ్యాడు. గాడ్సే నిజమైన దేశభక్తుడు అని చెప్పి ఓసారి. అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో మనకి ప్రతిదీ మాట్లాడాలనిపిస్తుంది. కానీ కొన్నాళ్ళు గమనించిన తర్వాత, కొన్ని ఎదురు దెబ్బలు తిన్న తర్వాత మనకు కొంచెం సంయమనం వస్తుంది. అది ఇప్పుడు నాగబాబు దగ్గర వచ్చినట్లు కనిపిస్తుంది. పైగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి నాగబాబు కూడా పోటీ చేస్తే ఇంక మీరేనా పోటీ చేసుకునేది, మేము పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళం, మా సంగతి ఏంటి అని అంటారు కదా. అందుకని చెప్పి ఏదేమైనా తమ్ముడికి కావాల్సిన పనుల విషయంలో కానీ వెనకమాల చేదోడు వాదోడుగా ఉండి పార్టీని పెంచాలనే ఉద్దేశమే నాగబాబు దగ్గర ఎక్కువ కనిపిస్తున్నట్టు అనిపించింది. అంటే ఆ కన్స్ట్రక్టివ్ థింకింగ్ ఇప్పుడు కనిపిస్తుంది. వెనక నుంచి చిరంజీవి సపోర్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి. ఏదైనా రాజకీయాల్లో మనదంటూ మనం చూపించుకోవాలి, మన ముద్ర మనం వేసుకోవాలి అనే తహతహ అయితే ఆ కుటుంబానికి ఉంది.
అది కొంచెం స్లో అండ్ స్టడీ లాగా బిహేవ్ చేస్తున్నారు. అది బాగా కనిపిస్తుంది. సరే ఏదేమైనప్పటికీ అందరూ పోటీ చేయాలని కూర్చుంటే పరిమితమైన సీట్లలో ఇప్పుడు పొత్తనే కాదు, పోనీ 175 పోటీ చేస్తే కూడా అందరికి ఇవ్వాలంటే కుదరదుగా, ఆశావాహులు అందరికి ఇవ్వాలంటే కుదరదు కదా. ఇప్పుడు ప్రతి పార్టీలోనూ ఉంటుంది ఈ సమస్య. ఎందుకు చాలా తక్కువ స్థానాల్లో పోటీ చేసే వామపక్ష పార్టీల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక 2-3 ఉంటారు, ఉండకుండా అయితే ఉండరు. కానీ పార్టీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంది అంటే మిగతా వాళ్ళు కట్టుబడి పనిచేసే పరిస్థితి వామపక్షాల్లో ఉంటుంది. కాకపోతే ఈ పార్టీల్లో ఏంటి అంటే కొంచెం కాసేపు ఎగిరినా కానీ, గోల చేసినా సరే, దుందుడుగా మాట్లాడినా సరే, ఇక ఎలక్షన్ టైం వచ్చేసరికి నెమ్మదిగా కుదురుకుంటారు. అసలు మన పార్టీ వస్తేనే కదా మన హవా నిలబడేది, పోనీ మనకి ఏదైనా పనులు జరగాలన్నా అనే ఉద్దేశంలోకి వచ్చేస్తారు నెమ్మదిగా. ఏది ఏమైనా ఇవాళ ఆంధ్ర పాలిటిక్స్లో ఒక పక్క నుంచి మనం కూడా మాట్లాడుకున్నాం, ముద్రగడ పద్మనాభం ప్లస్ హరిరామజోగయ్య వాళ్ళు కోవర్ట్లు అని. అది ప్రతిసారి వాళ్ళు నిరూపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇదే మాట మాట్లాడుతున్నారు. మనం ముందే మాట్లాడాం, వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ మీద ఇష్టమున్నా, జనసేన పార్టీ మీద ఇష్టమున్నా బహిరంగ లేఖ అయితే రాసి ఉండేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చుండేవాళ్ళు కానీ ఇలా లేఖలు రాసేవాళ్ళు కాదు. కానీ ఆ లేఖలు రాయటం వెనకమాలే వ్యవహారాలను బజారుకు తీసుకురావాలనే ఉద్దేశం వాళ్ళిద్దరికీ ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడమంటే అట్లా, ఎట్లా ఉత్తరాలు రాయమంటే అట్లా రాసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు. అందుకే వాళ్ళని కోవర్ట్లు అన్నాం. ఇట్లాంటి కోవర్టులు పనిచేస్తున్న ఓ పక్క నుంచి ఏ రకంగా చూసినా కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక రకంగా విజయం సాధించాడని చెప్పొచ్చు. ఎట్లా అంటే అసలు ఎవ్వరూ ఊహించలే పవన్ కళ్యాణ్ ఇలా ఒక మాట అనడము, ఆ మాట మీద విత్ స్టాండ్ అయ్యి ఉండడము. మామూలుగా అంతకుముందు పొందిక లేకుండా, పొంతం లేకుండా మాటలు ఉండేవి. ఈ మధ్యకాలంలో నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చను అన్నాడు. అసలు బహుశా 22 సీట్లు ఇచ్చినట్టున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, 24 ఇచ్చారు. 24 స్థానాలు అసెంబ్లీ స్థానాలు 24. అసలు వాళ్ళు ఎందుకైనా మంచిది అని ఓ 15 ఇస్తానన్నా ఒప్పుకుని ఉండేవాడు పవన్ కళ్యాణ్. ఎందుకులే ఒకవేళ ఒప్పుకోడేమో, మన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తాడేమో భయంతో చంద్రబాబు నాయుడు అన్ని సీట్లు ఇచ్చాడు. కానీ మామూలుగా అయితే ఇచ్చుండేవాళ్ళు కాదు. ఓకే, అంటే 24 స్థానాలేనా అంటూ కూడా ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ వాళ్ళకి ఓటింగ్ ఉన్నమాట వాస్తవం. ఆ ఓటు శాతం అభ్యర్థిని గెలిపించేంత ఓటు శాతమా చెప్పండి. ఇప్పుడు పని జరిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. అంత పరిస్థితి ఉందా? అంత కార్యకర్తలు ఉన్నారా? అంత మధ్య తరహా నాయకులు ఉన్నారా? చెప్పండి. అప్పుడు ప్రజారాజ్యంకి ఉన్నంత ఊపు కూడా లేదు ఇప్పుడు, ఇంకా గట్టిగా మాట్లాడితే. అప్పుడు అసలు ఒక వేవ్ లాగా వచ్చింది కదా. ప్రతి వాళ్ళు, ఈ పార్టీలో వాళ్ళు, ఆ పార్టీలో వాళ్ళు అందరూ పొలోమని వెళ్ళి జాయిన్ అయ్యారు కదా. జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకుంటానికి కొంత డబ్బులు, మళ్ళీ పోటీ చేశాక కొంత డబ్బులు ఆరిపోయి ఈ రోజుకి ఆ ప్రజారాజ్యం పార్టీలో చేరిన అప్పులు పాలైన వాళ్ళు, కోలుకోలేని వాళ్ళు చాలామంది తెలుసు నాకు. సరే ఏదేమైనప్పటికీ ఓ జాక్పాట్ కొడదాం అనుకున్నారు, కొట్టలేకపోయారు, అది వేరే విషయం అనుకోండి. వాళ్ళ గురించి మనం ఏం పెద్ద బాధపడక్కర్లేదు. కాకపోతే ఎటుపక్క నుంచి ఎంతమంది ఎన్ని వైపులుగా లాగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ స్థిరంగా ఉన్నాడు. ఇప్పుడు వస్తున్న మాటలను బట్టి చూస్తే ఎంపీగా పోటీ చేస్తాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్నాం. కాకినాడ స్థానం నుంచి ఎంపీ బరిలో దిగబోతున్నారు అని కూడా. అయితే మరి కాకినాడ నుంచి చలమల శెట్టి సునీల్ పోటీ చేస్తాడనుకుంటా. ఆయన కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కాస్కో నేను చూసుకుందాం మరి అని చెప్పి. మరి ఆయన 4వసారి పోటీ చేయటం సునీల్, మరి ఎలా ఉంటుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ కూడా అనిపించవచ్చు
ఏదైనా ఒక పెద్ద స్థాయిలో తను తాను ఆవిష్కరించుకోవాలి అని పవన్ కళ్యాణ్ అనుకోవటంలో నేనేమి తప్పుపట్టను. అంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలనుకున్నారా? అందుకే ఆయన ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారా? అంతే. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య రాజ్యసభ తీసుకున్నారు, కాంగ్రెస్లో తీసుకుని కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈయన ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా అవ్వాలని అనుకుంటున్నారేమో. ఓకే, అదేమి ఇప్పుడు రాజకీయాల్లో యాస్పిరేషన్స్ లేకపోతే రాజకీయాల్లోకి రాలేరు అసలు. ప్రతి వాళ్ళు జవహర్లాల్ నెహ్రూకి కూతురుగా పుట్టి ఇందిరాగాంధీ కొడుకుగా పుట్టి ఇట్లా రారు కదండి అందరూ. ఒక సామాన్య ప్రజానీకంలో నుంచి కూడా రాజకీయ నాయకులు వస్తున్నారు అంటే మరి ఏదో ఒక యాస్పిరేషన్ ఉంటుంది కదా, ఒక ఆకాంక్ష, బలమైన ఆకాంక్ష వాళ్ళని నడిపిస్తుంది కదా. ఆ బలమైన ఆకాంక్షే వాళ్ళ అన్నయ్య కూడా అలా అయ్యాడు కాబట్టి తను కూడా అలా అవ్వాలి అని అనుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా గుర్రం ఎగరావచ్చు అన్నట్లు మనం పవన్ కళ్యాణ్ని కేంద్ర మంత్రిగా చూసే అవకాశం మనకు కూడా దక్కొచ్చు. చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు కాబట్టి, నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆశని ఆశయాన్ని కూడా మనం స్వాగతిస్తాం.